వల్లి, పెరియా బాబు, ఏం చేస్తున్నావు? భరణి అన్న గాయాలకు మందు రాయాలి కదా, ఈ నూనెలో ఈ పొడి కలిపిపోయమని తాత చెప్పాడు. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి వల్లి. దేని గురించి పెరియా బాబు? మన జీవితాల్లో జరిగే సంఘటనల గురించి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలనే ఉంది, కానీ ఇక్కడ చెప్తే గొడవలు అవుతాయేమోనని ఆలోచిస్తున్నాను. గొడవలు అంటున్నాడు, కొంపదీసి త్రిపుర అన్న మ్యాటర్ తెలిసిపోయిందా ఏంటి? గొడవలు అంటున్నారు, ఏదైనా సీరియస్ విషయమా? సీరియస్సే, ఇక్కడ మాత్రం చెప్పేది కాదు. రేపొద్దున అమ్మవారి గుడికి రా, అక్కడే చెప్తాను. పెరియా బాబు, వస్తున్నాం, రావాలి. ఖచ్చితంగా నీతో మాట్లాడాల్సిన విషయం అది. మురుగా, టిప్పు భరణి అన్న వెంట పడే విషయమే అయ్యుంటుంది. కాపాడు కడవలే. అయ్యో, ఇప్పుడు కాళ్ళ గాయాలకి మందు రాస్తున్నాను గాని రేపు నీకు కట్లు కట్టాల్సి వస్తుందేమోనని భయంగా ఉందన్నా. ఏంటి అపశకన మాటలు? అవును, పెరియా బాబు నన్ను ఒకసారి గుళ్ళో కలవమన్నాడు. త్రిపుర ప్రేమ విషయంలో నీ పాత్ర ఎంతవరకు ఉందో కనుక్కొని కడిగిద్దాం అనుకుంటున్నాడు. భయపెట్టకు వల్లి. కండిషన్ పెట్టాడు. గుడికి రమ్మన్నాడంటే చంపడు గాని చెంపైతే చర్చి, ఆ తర్వాత నీ తోలు తీస్తాడేమోనని. నువ్వు మందు రాస్తున్నావా, నా భవిష్యత్తు రాస్తున్నావా? నీ మాటలకు నీరుగారి నా గుండె జారిపోయింది. జరిగేదదే అని తలుచుకున్నప్పుడల్లా నేనింకా బరువు తగ్గుతున్నానేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది నువ్వు ఒక్కదానివే వెళ్ళకు. పోలీసుల్ని వెంటేసుకుని వెళ్ళమంటావా? వాళ్ళ చేత కొట్టిస్తాడు. ఒక పంచి, ముందు నువ్వు వెళ్ళు. సిచ్యువేషన్ సీరియస్గా ఉంటే నేనొచ్చి కాళ్ళ వెళ్ళ పడతాను. నువ్వు కనపడితే గొడవ అవుతుందేమోనన్నా. దేవుడు గుళ్ళో ఉంటాం, ప్రాణాలు తీసే హక్కు పక్కింటి వాళ్ళదే అయినా ప్రాణాలు కాపాడే బాధ్యత మాత్రం ఆ పైవాడిదే కదా వల్లి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,